హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ పోలేపాడ్యమి శుభాకాంక్షలు. ఇక్కడైతే మా మమ్మీ దీపాలు వదలడానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది. పోలేపాడ్యమి అంటే కార్తీక మాసంకి ఇంకా చివరి రోజు కార్తీక మాసం ఎండ్ అనమాట. అమావాస్య తెల్లారి పాడ్యమి వస్తుంది. ఆ రోజు మనము నదిలో దీపాలు వదలాలి. ఎవరికైతే నదికి వెళ్ళడానికి వీలుండదో వాళ్ళు మనం ఇలా ఇంట్లోనే తులసి కోట ముందు దీపాలు వదులుకోవాలి. సో మేము ఇక్కడైతే ఒక బేషన్లో వాటర్ పెట్టి వాటికి బొట్లు పెట్టి ఆ వాటర్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం వేసి అందులో దీపం వదులుతాము. అట్లనే కొన్ని ఫ్లవర్స్ కూడా వేస్తున్నాము. మనం దీపము మనకు మంత్లో 31 డేస్ ఉంటాయి కాబట్టి 31 ఒత్తులు చేసి దీపం వదలాలి. మనం దీపం అయితే అరటి డొప్పలో వదలాలి. అరటి డొప్పలు లేని వాళ్ళు కొబ్బరి చిప్పల్లో కూడా వదలొచ్చు. పోలేపాడ్యమి దీపం వదిలాక మనం పుల్లమ్మ కథ పక్కా వినాలి. ఆ కథ ఏముంటుందంటే మనము కథలో ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ కథ మనకి ఏం చెప్తుందంటే మనము దేవుడికి ఎంత రిచ్గా చేసాము, ఎంత గ్రాండ్గా చేసామన్నది కాదు, మనము దేవుడికి ఎంత భక్తితో చేసామన్నది ఇంపార్టెంట్ అని చెప్తుంది. అలాగే మనం పూజ చేసేటప్పుడు వేరే వాళ్ళ పైన కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని చేయదు. ఎప్పుడైనా మనము మంచి మనసుతో చేయాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకొని చేస్తే దేవుడు నచ్చుతుందని చెప్తుంది. అందుకే పురాణాలు పక్కా పోలేపాడ్యమి రోజు కథలు వినాలని చెప్తారు. అట్లీస్ట్ ఆ కథ విని కొందరైనా చేంజ్ అవుతారు అనుకుంటారు. కానీ ఇప్పుడున్న వాళ్ళు అందరూ పోలేపాడ్యమి రోజు కథ వింటున్నారు కానీ ఎవరు ఫాలో అవ్వట్లేరు. అందరూ మనము ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకుంటే బాగుంటుంది. ఈరోజు దీపం వాటర్లో వదిలేసాక అందరూ పోలేపాడ్యమి కథ వినండి. వినడమే కాకుండా అందరూ ఆచరిస్తే కూడా బాగుంటుంది అని నేను ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ సచ్ మోర్ వ్లాగ్స్. మేమైతే పోలేపాడ్యమి కంప్లీట్ చేసేసుకున్నాము సక్సెస్ఫుల్గా. కార్తీక మాసం అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.